ఊరంతా అప్పులున్నా ఏళ్ళకి మాత్రం రూపాయి అప్పు లేదురా. ఎలాగుంటది, ఉండడానికి పొలంలో స్థలం ఇచ్చాడు. అయినా అప్పు చేసినా లాక్కోడానికి ఏముందరా, లాక్కోసిన చోట లాక్కుంటున్నాడు. ఎంతసేపు చూసినావు సూప్ కూడా సరదరా. దీనికి మళ్ళీ అవుట్ ఎక్కువ. అదే ఎక్కడికాడికి ఇసిరిద్దా, నీకెళ్ళి నాకెళ్ళి ఎందుకు ఇసిరిద్ది? వీడేనా బాబు తలుచుకోగానే వచ్చాడు. మన దేలరా బాబు వీడికి. పదండి రాబు పదండి. లగెత్తాను వీడు వేసుకుంటాడేమో ఇప్పుడు లైను. బస్తాలు ఇలా బయటపడేశారేంట్రా, లోనేయండి. సరే అండి. ఏంటి పద్మ క్లాసులు ఎలా చెప్తున్నావు? వెంకట్, సిమెంట్ బస్తాల వల్ల దుమ్ము పెరిగిపోయి పిల్లలకి కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది. అవి కాస్త తీయించేయచ్చు కదా. ఇప్పటికిప్పుడు ఇది ఇయ్యాలంటే ఇంకో స్థలం దొరకాలి కదా. నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. అందరూ వెంకట బాబు అంటే ఇది మాత్రం వెంకటంట. ఊళ్ళు మదమెక్కి ఎంతసేపు చూస్తారండి? ఊర్లో అందరూ అనుకుని ఏదో నిజం చేసిగా ఆ తర్వాత మీరు ఎలా చెప్తే అలా పడి ఉంటుంది. కెలక్కటం ఎంతసేపురా, ఊర్లో సులకనైపోతాం. ఎరువును వాడతాం కదా అని పెంటను తీసుకొచ్చేవాడని ఇంట్లో వేసుకుంటాడా? ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇన్ని పట్టింపులు ఉన్నోళ్ళు అలా అడగని ఉద్యోగం పర్మనెంట్ ఎందుకు చేయించారో? చేయించకపోతే చదువుకుంది కాబట్టి దానికే వచ్చేది. ఇప్పుడు చూడు, మనం ఇప్పించినట్లేదు. మీరు స్కూల్ కట్టించుకునే స్థలం ఇచ్చారు, మీ స్థలంలో మీరే కట్టలేసుకోకూడదంట. 100 అంటారు, మనం వింటామా? రేయ్ త్వరగా ఏంట్రా. చూడకుండా రాయమంటే రాస్తారా? వెరీ గుడ్. ఏది రాయండి. నమస్తే సిన్ బాబు. అరే లక్ష్మి వీళ్ళ కాలేజీకి వస్తుందంట. టీ ఖాతాలో రాసుకోరా. మీ బావ అక్కడే ఉన్నాడు, వెళ్ళాడు. హే ఏనా కొడుకు ఎక్కడ బండి ఎట్టింది? ఏం కూసావురా? బండి మీద అండి. చూసుకోలేదండి. చూసుకోలేదని చెప్పి కొడతారేంటండి? చూపేట్రా. వదిలేండి గొడవలు. నీ కొడితే నీకు లేచిందేట్రా? ఎరా నీకు తగలాలా? పెద్ద చెప్పొచ్చాడు పెద్ద మనిషి, వెళ్ళి బ్యాండ్లు కొట్టుకోండి. చూస్తున్నాడు, వచ్చామని పీకుతారా కొడకల్లారా? ఏంట్రా ఏంట్రా కొడక కూర్చోరా నా కొడక. అంతర్గల్ బొక్కలు చేసి కొట్టేస్తారా? లేకపోతే నలుగురిని నువ్వు ఒక్కడే కొట్టేద్దాం అనుకున్నావా? చూసుకోలేదని కొట్టావుగా. మీకు కట్టేస్తారా? ఇద్దరికి ఏది పడితే అది కొట్ట ఊరుకుంటారంటే అంటాను బే అంటా నీ సంగతి చూడబోతే నా పేరు తొందరగా కదా చేస్తాను. మీరేంటి చూస్తున్నారు? వెళ్ళండి. ఇదిగోండి బాగుండం. ఎరా కూలింగ్ వాటర్ లేదా? లేదండి. నువ్వు ఒకటి చెప్పు, వాళ్ళు అక్కడ కేసు పెట్టారని చెప్పడానికి వచ్చావా, లేదా నా సంజాయిషి కోసం వచ్చావా? ఈ సరేలే చెప్పు. మీ సంజాయిషి కోసం కాదని వెంకట గారు, మీ తమ్ముడు గారు అలా తిట్టాడంట. వాళ్ళేమో పట్టు మీద ఉన్నారు. మనోడు చదువుకున్న కుర్రోడు కదా, ఎందుకు వచ్చిన గొడవ అని. వాళ్ళంత పట్టు మీద ఉంటే నా కోసం నువ్వెంత పట్టు మీద ఉండాలరా? ఏంట్రా భయపడుతున్నావా? ఎన్నున్నా ఇలాంటి విషయాల్లో వాళ్ళందరూ ఒకటైపోతారు సార్. నీకు తెలుసో తెలీదో, ఈ ఊరు 50 లక్షల అప్పు ఉంది నాకు. అప్పు కట్టలేరు కానీ ఐకమత్యం ఒకటి. నా గణి తిక్క రేగిందనుకో, వాళ్ళ ఇళ్ళ మీద స్థలాల మీద తుండేసి కూర్చుంటా. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, నేను చూసుకుంటా. ఎరా, ప్రతి పండుగకి మామూలు ఇచ్చేది ఇలాంటి విషయాల్లో ఉపయోగపడతావని, లేదంటే నీకు మామూలు ఉండదో మామూలుగా ఉండదో. బయలుదేరు. ఈ యాదవ్కి డబ్బులు ఇచ్చి మేపుతుంటే ఇటు మన మీద కేసులు అంటున్నాడు ఏంటనియా? ముందు నీకు పగల కొట్టాలి. ఈ గొడవైనా ఏమైనా మన స్థాయి ఉన్నోడితో పెట్టుకో. ఇలా ఎవడు పడితే వాడితో పెట్టుకుని నా పరువు తీమాకో. ఆడేంటి అలా చూస్తాడు? అంటే ఇష్టమేమో, నువ్వు కూడా చూడు. ఏంటి ఇవాళ మందరం పెట్టావు? వస్తున్నారు చూడరా. అటు ఇరు మొక్కలు వేసుకుని చూస్తారంటారా? వాయించండి కుట్టుకుంటు.
మనసంతా నువ్వే తీసుకుందామా? దాంతోపాటు సొంతం కూడా తీసుకోవే. దానిలో తెలిసిన పాట ఎలా అయినా బట్టి కొట్టాలి. ఇప్పుడు ఎవరికి తెలియాలి? నీకెందుకురా? ఇన్ఫర్మేషన్ కోసంలే. ఛీ! మనసంతా 2, సొంతం 1 ఇచ్చేయండి. అలాగేనే. ఏంటి పద్దాక అలా చూస్తావు? నేనేదో మామూలుగా చూసానే. మరి నువ్వెందుకు చూస్తున్నావి? నేను ఏదో మామూలుగా. పదండి. చెప్పవే ప్రేమ చిలిమి చిరునా. మనం ఇదే పాటల పుస్తకం కొన్న విషయం వాళ్ళకిలా తెలిసిందే. ఇందాక షాప్ లో కుర్రోడు ఉన్నాడు కదా గేడు ప్రసాద్ గారు, ఆడు చెప్పేసి ఉంటాడు. కొట్టేది మల్లిగాడే ఏంటాడే. అవునే బాబు, ఆ మల్లిగాడు ఇప్పుడు మన లక్ష్మిని అలా సుత్తుంటాడు. అవునే. హలో హలో హలో, కాపీ నా దగ్గర కూడా ఉంది. మల్లిగడ కొట్టేది నా కోసం. మేము వరుస కూడా అవుతాం తెలుసా? అబ్బా, అంతలా కారిపోతుంటే నువ్వే అడిగి చెప్పొచ్చు కదే. మీ వాళ్ళే కదా, ఒప్పేసుకుంటాడులే. చెప్తాం. భయమా? అయితే రేపు వెళ్ళి చెప్పవే చూద్దాం. చెప్తా. ఇదిగో వెళ్ళిచ్చేయి. ఇచ్చేయి ప్లీజ్ ప్లీజ్. బాగోదే. నీకు దండం పెడతా వెళ్ళవే. లెటర్. ఒరే మల్లిగా, లక్ష్మి నీకు లవ్ లెటర్ ఇచ్చిందా? బక్కలే సరుకుల సీట్ అయి ఉంటుంది ఇంట్లో ఇచ్చిరమ్మని. ఊరుకో సంజీవన్న, నీ పడపోతే ఇంకెవరికి పడనేట అమ్మాయిలే. చూడు చూడు ఇప్పు చూడు. త్వరగా ఇప్పు చూడరా. ఎవరు చూడద్రే, పర్సనల్. నువ్వు వెళ్ళి చూడరా. మళ్ళీ బాబు, ఐ లవ్ యూ. నేనంటే నీకు ఇష్టం అంటే రేపు తెల్లచక్క వేసుకొని కనపడు. ఇట్లు గౌరీ కాదు కాదు, నీ గౌరీ నీ గౌరీ. ఎరా తెలసక్క ఉందా నాది ఇవ్వమంటావా? నవ్వాపు ఏమైందో చెప్పు. రే లెటర్ రాసింది లక్ష్మి కాదురా, గౌరీ. కాదు కాదు ఈడు గౌరీ. గౌరా, లక్ష్మి నీకు వెళ్ళి చూసేది గౌరీ ఎంట పడుతుంది చెప్పడానికా? ఒరే ఇందాక చెప్పానుగా, సరుకుల సీటీ కూడా కాదు, గౌరీ సీటీ. ఒరే మల్లిగా, గౌరా. 8:30కే బ్యాండ్ హౌస్ దాటుతారు, ఇంకా రాలేదేట్రా? మధ్యలో ఏం చేస్తున్నారంట? యా, నాకేం తెలుసు. ఏంటి నున్నగా దూకొచ్చావు? మళ్ళీ గడుస్తాడేమోనని. అప్పో వచ్చేసాడే. చెప్పాక మా ఊళ్ళని. ఈడేంటే నలసొక్క వేసుకున్నాడు. తెల్ల చుక్క లేదేమోనే పాపం. ఇదిగో గౌరే, పిలుస్తున్నాడుగా, ఎల్లు ఎల్లు. ఎల్లెల్లు. ఏంటి మళ్ళీ నీ దగ్గర తెల్ల చుక్క లేదా? మాట్లాడు. గౌరీ, నేనంటే నీకు ఎందుకు ఇష్టమో తెలీదు. నాకు కూడా తెలియదు మళ్ళీ, కానీ నువ్వు అంటే చాలా ఇష్టం. పూర్తిగా ఎప్పటి నుంచో నువ్వు మా ఇంటి దగ్గరే తిరిగేదాను కదా. హా. చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను కూడా, హ్మ్. అందుకే నీ మీద నాకు ఆ ఫీలింగ్ లేదు. హా? చిన్నప్పటి నుంచి నేను చెల్లిలాగే చూశాను. సారీయే. మరి ఆ లెటర్ ఎవరికి? పార్సల్. బాగరా, ఈ లెటర్ తీసుకెళ్ళి లక్ష్మికి ఇవ్వా. ఇవన్నీ మనసులో పెట్టి ఇవ్వకుండా ఉండమాక. ఇవ్వకపోతే నా మీద తొట్టే. బాయ్ గౌరే, లెటర్ ఇయ్యే. ఏంటే మొహమల మాడిపోయింది. నిజంగా ఆడి దగ్గర తెల్లసొక్క లేదా?
చొక్కానే కాదే, ఆడికి నా మీద ప్రేమ కూడా లేదు. మరి చేతిలో ఆ లెటర్ ఏంటే? ఇది నా కోసం కాదు, దీనికి. మనసంతా నువ్వే అంటే ఇప్పుడు నువ్వు రీమాసేనా? చూద్దాం నీ ఉదయకర నేను రాశాడు. నువ్వంటే నాకు స్కూల్ చదువుకునే అప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ చెప్పాలన్నా మాట్లాడాలన్నా భయం. నాకు తెలుసు నువ్వు కూడా నన్ను చూసేదానివి. ఏమే నువ్వు చూసావా అన్ని? నేనంటే ఇష్టం లేకపోతే ఏ సమాధానం ఇవ్వద్దు. ఈ మళ్ళీ నీకు మళ్ళీ కనపడ్డు. బాబోయ్ ఈడు ప్రస్తాకులయ్యా. నీకు నేనంటే ఇష్టం ఉంటే రేపొద్దున ఈ నెంబర్కి 12 ఫోన్ చెయ్యి. కలంకిత సీరియల్ హీరోయిన్లా అట ఎంతసేపు ఎడతావే? సెల్ అన్నాడుగా, ఇంకెట్టా ప్రేమిస్తాడులే. ఊరుకో. నా మళ్ళీ నా కోసమే కొట్టాడన్నావుగా బ్యాండ్, బాగా కొట్టాడని మల్లన్నయ్య. ఏ ఊరుకోవే పాపం. ఇంతకు నువ్వేం చెప్తావే? ఫోన్లు గట్రాలు చేయమాకమ్మా. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక. సరే సరే. అవును రే, ఇంటి మధ్య మనోళ్ళకి ప్రోగ్రాంలు ఏమో లేవా? ఎప్పుడు చూసినా ప్రాక్టీస్ అని చేస్తున్నారు. లేదు మా అయ్యా, ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఎవరు చచ్చిపోవట్లేదు. అయ్యో చిన్న చిన్న వస్తున్నాయి అంతే. అవునా? నమస్తే అండి. మీరేంటి బాబు ఎలా వచ్చారు? సరే రండి బాబు, దిగమ్మా. నువ్వు వద్దు, నువ్వు రారా. రారా, చూడ టవల్ చూడు. అయిపోయిందండి. అయిపోయిందా? ఇలా గీక్కోవడం మానేసి నీకు ఊళ్ళో గొడవలు కేసులు ఎందుకురా? నువ్వు మా తమ్ముడిని కొట్టిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వే అంటగా లీడరు. అయిపోయిందండి. అయిపోయిందా? మరి కింద కనకయ్య బాబు, ఇంకోసారి ఈడు గొడవలోకి వెళ్తే కాళ్ళు ఇరగొట్టు. ఎంతైందిరా? 50 రూపాయలండి. ఇదిగో 30 ఉంది, పెట్టుకో. ఎరా, ఈ సొక్క నాదే అనుకుంటా. నీ దగ్గరికి వచ్చాక మురిగ్గా అయిపోయింది. పదరా. హలో హలో, లక్ష్మేనా? నేనంటే ఇష్టం లేదని చెప్పడానికి ఫోన్ చేసావా? నువ్వు ఇష్టం ఉంటేనే ఫోన్ చేయమన్నావు కదా. మరి మాట్లాడవే. ఇష్టమే కానీ ఇవన్నీ జరగని విషయాలని చెప్తామని ఫోన్ చేశాను. ఇవన్నీ చెప్తే ఇప్పుడు నేను వదిలేస్తానా? సరే, నువ్వంటే నాకు ఇష్టం,
నేనంటే నీకు ఇష్టం. ఇప్పుడు దీంతో ఏంటి ఉపయోగం? నువ్వు చెప్పు. ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి చేస్తారా? సరే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తాను, దానికి నాకు పెళ్ళి అయితే నాకు గ్యారంటీ ఉందా? మనం ప్రేమించుకున్న సంగతి ఊరంతా తెలియకపోయినా మన ఇద్దరికైనా తెలియాలి కదా. ఇప్పుడు నేను ఫోన్ ఎట్టేస్తున్నా, ఫోన్ నిమిషం ఏడే ఉంటా. ఇష్టం ఉంటే ఫోన్ చేయి, అంతేగాని మా ఇంట్లో ఒప్పుకోరు, పెళ్లి చేయరు, ఇట్లా భయపడేటట్టయితే నాకు ఫోన్ చేయమాక. ఎట్టేస్తున్నా. ఇష్టమేనా? ఇష్టమే. నా ఇష్టం నీకు చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి, వచ్చేటప్పుడు ఒకసారి చూడొచ్చు, అంతే. అంటే నేను చూడటమేనా? నువ్వు చూడవా? చూస్తాను, చూసి చూడనట్టు. ఓ మెడల్ పట్టేసేలా చూడను. ఇంకోటి, అలా కాయిన్ బాక్స్లకి ఫోన్ చేయను నేను. అయితే నేను సెల్ ఫోన్ కొంటా. ఆ, మరి ఇష్టం ఉంటావు సార్, ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. చెప్పను. ఇష్టం అని చెప్పాను కదా. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. హలో 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 హలో, నేను చెప్తా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. వినిపించిందా? హలో పెట్టేసావా? ఓ అరుస్తున్నావు కదా, వినపడింది. మరి కలవకుండా ఉంటే కష్టం కదా. కలుద్దాం కదా. నన్ను ఎవరు చూడకూడదు, గుర్తుపట్టకూడదు. అలాంటి ప్లేసే లేదు, ఛాన్సే లేదు. అలాంటి ప్లేసే ఉంటే కలుస్తావా? అలాంటి ప్లేసే లేదు కాబట్టి కలుస్తాను. రేపేం వారం? మంగళవారం. అలాంటి ప్లేసే ఒకటి ఉంది, కలుస్తావా? అమ్మో, రిస్క్. రిస్క్ చెయ్యాలి నా కోసం. ప్లీజ్ 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 కలవచ్చు కదా. హలో ఓయ్ అమ్మాయి, హలో. ఏ మాట్లాడవేంటి? సరే, అయితే రేపు కలుద్దాం. థ్యాంక్స్ థ్యాంక్స్, ఐ లవ్ యూ. రేపు ఏం వారం? మంగళవారం.